హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ వెంగి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను శ్రీరామనవమి రోజు మేము జరుపుకున్న పండుగని మీతో షేర్ చేసుకోవాలని పోస్ట్ చేస్తున్నాను. పండుగ అంటేనే ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా పండుగ రోజు కంటే ఇంకాస్త ముందుగా లేచి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా ఇట్లా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. మనకి ఫెస్టివల్ అంటేనే మామిడి ఆకులు కంపల్సరీ ఉండాలి కదా. ఏదైనా శుభకార్యాలకు కానీ ఫెస్టివల్కి కానీ మామిడి ఆకులు తోరణాలు కడితేనే మనకి ఆ కళ అనేది కనిపిస్తుంది అనమాట. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది ఇట్లా మామిడాకులు అనేటివి కట్టడం వల్ల కదా. సో ఇంకా నేను చకచక ఈ మామిడాకు తోరణాలు అయితే కట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఫెస్టివల్ కదా, సో ఈ మామిడాకులు కూడా కొంచెం బాగానే రేట్ ఉన్నాయి. అయినా కూడా ఇంకా పండగ కాబట్టి మనం కంపల్సరీ తెచ్చుకొని న్యాచురల్గా అనిపిస్తే బాగుంటుంది కదా. అంటే ఇట్లా రెడీమేడ్గా కూడా దొరుకుతాయి ఇలాంటి తోరణాలు ఇవన్నీ, కానీ ఫెస్టివల్ రోజు మనకి ఇట్లా మనం తెచ్చుకొని ఆకులు ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే న్యాచురల్గా అనిపిస్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి కదా. సో ఇంకా ప్రసాదాలకు వస్తే శ్రీరామనవమికి కంపల్సరీ ఉండాల్సింది పానకము, వడపప్పు, గుగ్గుళ్ళు కదా. ఇంకా నేనైతే వడపప్పు చేశాను, అట్లాగే గుగ్గుళ్ళు కూడా ఉడకబెట్టేసాను. ఇంకపోతే పానకం కూడా చేశానన్నమాట. ఇంకా ఇవి 3 చేసి ఇంకా పొంగల్ కూడా ప్రసాదంగా చేశాను. చేసి ఉదయాన్నే లేచి ఇవన్నీ ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానన్నమాట. ఈ పానకం అయితే మనకి కంపల్సరీ శ్రీరామనవమి రోజు పానకము, మజ్జిగ, గుగ్గుళ్ళు, ఈ వడపప్పు అనేటివి కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇంకా ఈ ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా పూజకి సిద్ధం చేసుకునేసి అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకున్నాము. ఇంట్లో పూజ మాత్రం కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. సో ఉగాది రోజు కూడా ఫెస్టివల్ ఇలాగే చేసుకున్నాం, కానీ అయితే ఆ వీడియో పోస్ట్ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో వర్క్ చేసుకుంటూ వీడియో షూట్ చేయడం నాకు కుదరలేదు. సో నేను ఇంకా ఈ వీడియో మాత్రం మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఫెస్టివల్ అయితే ఇలా చేసుకున్నాము, పూజ కంప్లీట్ అయ్యింది. ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళాము. మార్నింగ్ బయటికి వెళ్ళడం కుదరలేదు. ఇంకా ఇంట్లో పూజ చేసుకునేసరికి సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు అందరికీ ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.